అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలిసిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్లోని సెలబ్రిటీస్తో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఆలోచనలో పడేసిన ఒకే ఒక విషయం అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందని. వయసులో చిన్నవాడైనా సరే ఏదో ముచ్చట పడ్డాడు కదా అని అక్కినేని ఫ్యామిలీ అంతా శ్రియా భూపాల్తో నిశ్చితార్థంను ఘనంగా నిర్వహించింది. ఇక మరికొన్ని గంటల్లోనే పెళ్లి జరగనుంది అనే సమయంలో మీడియాలో ఒక వార్త జెట్ స్పీడ్లా దూసుకొచ్చింది. అదే అఖిల్ పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం పెళ్లి కూతురు పెళ్లి కొడుకే అని. ఇక ఈ వార్త విన్న చాలా మంది షాక్లో నుంచి ఇంతవరకు తేరుకోలేదు. ఇదిలా ఉంటే ఈ ప్రేమ జంటల మధ్య అసలేం జరిగింది అదే విషయం గురించి ఆరా తీస్తే ఇదిగో ఈ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే రీసెంట్ గా అఖిల్తో పాటు శ్రియా కూడా పింకీ రెడ్డి కొడుకు పెళ్లికి హాజరయ్యారు. ఇప్పుడు ఆ పెళ్లే వీరి మ్యారేజ్ కి శాపంగా మారిందట. కొన్ని కారణాల వల్ల అక్కడ అఖిల్ శ్రియా మధ్య పెద్ద లొల్లి జరిగిందట. అవి తారాస్థాయికి చేరటంతో వారి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఈ సిసింద్రి పెళ్లి రోమ్లో చేయాలని నిర్ణయించిన పెద్దలు దానికి సంబంధించిన పనులు కూడా చకచకా మొదలు పెట్టేశారు. ఫిబ్రవరి 22న జరగనున్న ఈ పెళ్లికి ఈ నెల 19వ తేదీన నాగ్ ఫ్యామిలీతో పాటు అటు జీవీకే కుటుంబ సభ్యులు కూడా ఫ్లైట్ ఎక్కడం కోసం ఎయిర్పోర్ట్కు వెళ్లారట. కాబోయే దంపతులను తమ కెమెరాల్లో బంధించడానికి మీడియా ఉత్సాహం చూపించడం గమనించిన అఖిల్ తన ఫ్యామిలీతో పాటు ఫోటోకి పోజ్ ఇవ్వాలని శ్రియాను కోరాడట. దానికి వెనువెంటనే ఆమె నో చెప్పేసిందట. అయినా కూడా చాలాసేపటి వరకు శ్రియాను బ్రతిమిలాడాడట అఖిల్. ఇక ఈ విషయం గమనించిన నాగ్ వెళ్ళి శ్రియాతో మాట్లాడగా, నువ్వు ఇప్పటికే 2 పెళ్లిళ్ళు చేసుకున్నావు, నువ్వు నాకు చెప్తావా అంటూ నోరు జారిందట. ఆ మాటలు విన్న నాగార్జునకు ఒళ్ళు మండి అసలు ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని కుండబద్దలు కొట్టేశాడట. మరోవైపు అసలు వీళ్ళిద్దరూ హాజరైన ఫంక్షన్లో ఏం జరిగింది, ఎందుకు శ్రియా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, చూస్తుంటే పెళ్లి పెటాకులు కావడానికి వెనుక పెద్ద కారణమే ఉంటుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి దీనిపై నాగ్ ఏమంటారో వేచి చూడాలి. Like and subscribe Eagle Movies.